అందరికీ కూడా ప్రైజ్ లాడండి. జీసస్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కృతజ్ఞత అనేది నేటి దినాల్లో చాలా చులకనైపోయింది కదండి. మరి ఈ రోజుల్లో కృతజ్ఞత లేని వారు మన కళ్ళ ముందే, మన కుటుంబ సభ్యుల్లోనే, మన స్నేహితుల్లోనే మనం చూస్తూ ఉంటాం. అసలు కృతజ్ఞత మీనింగ్ తెలియకుండానే చాలామంది కూడా బ్రతుకుతున్నారు. మరి ఎందుకు ఇలా బ్రతుకుతున్నారంటే, ప్రేమ అనేది ఎప్పుడైతే చల్లారుతుందో, ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద కానీ, ఒక కుటుంబం మీద కానీ ఎప్పుడైతే ఉండదో, లేదా ఒక వ్యక్తి మీద గౌరవం అనేది ఉండకపోవచ్చో, వాళ్ళకి కృతజ్ఞత అనేది మనము నేటి కాలంలో చూపించలేరు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే లేఖన భాగంలో మనం ధ్యానించుకున్నట్లయితే ఈరోజు సబ్జెక్ట్ కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మరి లోకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 20వ వచనము వరకు మనం చూసుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు మరి నిజంగా జరిగిన సంఘటన గురించి మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు 10 మందిని కుష్ఠరోగుల్ని స్వస్థపరుస్తాడు. మోషే ధర్మశాస్త్రం మరి ప్రకారము మీరు మీ యొక్క యాజకునికి కనపరుచుకోండి అనే విషయాన్ని యేసు ప్రభు అక్కడ చెప్పాడు. అయితే 10 మంది కూడా వెళ్తారు. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము వారు స్వస్థత పొందుతారు. అయితే 9 మంది కూడా వారి గృహాలకు వెళ్ళిపోతారు. ఒకే ఒక్కడు తిరిగి వచ్చి యేసు ప్రభుకి ఏం చేశాడు? కృతజ్ఞత తెలిపాడు. కృతజ్ఞత ఎప్పుడైతే తెలుపుతారో మరి దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మెండుగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా కృతజ్ఞత అనేది కూడా ఎలా అయిపోయిందంటే, చాలా చిన్న పదం అయిపోయింది. చాలా చిన్న పదం. థ్యాంక్స్ అని చెప్పి వదిలేస్తున్నారు. అది దాని యొక్క అర్థము తెలియదు, దాని యొక్క భావం తెలియకుండానే మరి థ్యాంక్స్ అని చెప్పేసి, నీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను, నాకు మేలు చేసావు కదా అని అంటున్నారు. మరి దేవునికి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్తాం? మనం ఉదయం మొదలుకొని రాత్రి నిద్రించే వరకు, లేదా రాత్రి నిద్రించి ఉదయం లేసే వరకు మనల్ని 24 గంటలు కూడా ప్రభువు తన యొక్క రెక్కల నీడలో మనల్ని భద్రపరుస్తున్నాడు. ప్రతిరోజు కూడా దేవునికి, యేసయ్యా నాకు ఇచ్చావు ఆరోగ్యం, నీకు వందనాలు. దేవుడు లేకపోతే నాకు ఆయుష్ ఇచ్చావు, నాకు వందనాలు. నాకు ఆహారం ఇచ్చావు, నాకు వందనాలు అని చెప్తున్నావు. కానీ నీ జీవితాన్ని నిత్య జీవంలోనికి నడిపించేవాడు, పరలోక రాజ్యానికి మార్గమైన దేవునికి, యేసు ప్రభుకి మనం ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నామనే విషయాన్ని మీరు గమనించండి. కృతజ్ఞత లేకుండా మనము బ్రతికినట్లయితే, కృతజ్ఞత చెల్లించకుండా జీవించినట్లయితే, ప్రభు దృష్టిలో నీ విలువ ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. మార్గాన్ని సిద్ధపరిచాడు. మనం ఎప్పటికైనా ప్రభువుని వెంబడించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులమే, అది తిరిగిలేదు. మరి నీవు దేవునికి ఎంత కృతజ్ఞత మనము చెల్లించగలుగుతున్నాం? ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా 9 మంది కూడా వారి గృహాలకు వెళ్ళిపోయి వారు హ్యాపీగా ఉండి వారి యొక్క కుటుంబములతో సంతోషంగా ఉంటున్నారు. కానీ ప్రభువు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకొని తిరిగి వచ్చి ప్రభువుకి వారు కృతజ్ఞత చెల్లించలేదు. ఒకే ఒక్క వ్యక్తి వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. ఈనాటి కాలంలో కూడా మనము ఎన్నో మేళ్ళు మనం చేస్తూ ఉంటాం. కానీ ఎవరో ఒక్కరో ఇద్దరో మనకి కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈ ప్రభువు కూడా అదే ఆశిస్తున్నాడు. మనము ఏ విధమైతే ఒకరికి మేలు చేసినప్పుడు వారు థ్యాంక్స్ఫుల్గా ఉన్నారా లేదా అనేది ఏ విధంగా అయితే మనము చూస్తామో, ప్రభువు కూడా మీ జీవితంలో, మీ బ్రతుకులో, మీ కుటుంబంలో, మీ బిడ్డల జీవితంలో, మీ యొక్క పర్సనల్ జీవితాల్లో కూడా ఎన్నో మేళ్ళు, అద్భుతాలు ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. నీవు ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నావు అనేది ప్రభువు చూస్తున్నా. ఒక మానవుడిగా నువ్వు వేరొక వ్యక్తితో మరి మేలు చేసినప్పుడు ఆయన ద్వారా నువ్వు ఎలాగైతే మనసులో ఆలోచన కలిగి ఆశిస్తున్నావో, ప్రభువు కూడా నీ యొక్క కృతజ్ఞతను కూడా ఆయన ఆశించడు. కానీ నీవు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావో ఆయన పట్ల అనేది దృష్టిస్తాడనేది మనం ఆలోచించాలి. నీ దగ్గర నుండి ప్రభువు ఏది ఆశించడు.
నీ ప్రభువు నీ రక్షకుడు ఏది ఆశించుడు. ఆయన పరిపూర్ణంగా నీకు ఇవ్వవలసిందంతా కూడా ఆయన ఇచ్చాడు. నీ దగ్గర నుండి ఏమీ కూడా ఆశించడు. కానీ నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనేది మనము చూసుకోవాలి. కృతజ్ఞత చాలా 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 మరి విలువైనది. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి రుణపడి ఉండాలి. దేవుడు చేసిన మేలు అన్నిటికన్నా పరలోక రాజ్యము, నిత్య జీవము అనేది ప్రభువు మనకి ఇచ్చాడు. ఆ యొక్క కృతజ్ఞత అనేది మనము కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతతో మనము జీవించగలగాలి. ఆ కృతజ్ఞతతో మనము బ్రతకాలి. ఈ విషయమును బట్టి నీ యొక్క జీవితము మరి చిగురించుకుంటూ వెళ్తుంది. దేవునితో అంటకట్టబడ్డం అంటే, ఫలించడం అంటే ఏంటి? నీవు కృతజ్ఞత చెల్లిస్తూ, దేవుని పరిపూర్ణంగా ఆరాధిస్తూ, దేవుని యొక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క సాక్షిగా ఈ లోకంలో జీవిస్తే దేవునితో మనము అంటకట్టబడతాం. అది జీవితం అంటే. అది క్రైస్తవ జీవితం యొక్క లక్షణం అనేది మనం గమనించాలి. కాబట్టి నీవు ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకుంటే, నీవు ఈ జీవితాన్ని విలువకరంగా చేసుకోవాలనుకుంటే, ఈ లోకములో నీవు కృతజ్ఞత అనగా దేవునికి సాక్షిగా నిలబడ్డం అంటే కృతజ్ఞత చెల్లించడమే. కృతజ్ఞత చెల్లించగలగాలి. కృతజ్ఞత లేకుండా బ్రతికితే నీ యొక్క జీవితము, మీ యొక్క బ్రతుకు వ్యర్థం అనేది మీరు గమనించండి. అందుకని 9 మంది కుష్ఠరోగుల్లాగా మనం ఉండకూడదు. ఎవరిలా ఉండాలి? మేలు చేసిన దేవుని యందు ఒక కుష్ఠరోగు స్వస్థపరచబడి తిరిగి దేవునికి, యేసు ప్రభుకి ఎలాగైతే కనపరుచుకున్నాడో, నీ జీవితంలో, నీ బ్రతుకులో మీరు చిన్నతనం నుండి ఆలోచించండి. నిద్రపోతున్నప్పుడు కానీ మరి ఒంటరిగా కూర్చొని ఆలోచించు, ఎన్ని మేళ్ళు దాగున్నాయో నీ జీవితంలో ప్రభువు చేసినది. ఆ మేళ్ళన్నిటిని బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తే, కృతజ్ఞత పూర్వకంగా నీ జీవితం ఉన్నట్లయితే, చెల్లించి థ్యాంక్స్ చెప్పి మర్చిపోవడం కాదు. కృతజ్ఞత అనేది రుణపడి ఆయనతో అంటకట్టబడి ఉండాలి. ప్రభువా, నీవు నా పట్ల ఎంత కృప చూపించావు, ఎంత మేలు చేశావు కాబట్టి నీతో నేను బ్రతుకుతానయ్యా, నీతో నేను ఉంటానయ్యా, నీకు నేను సాక్షిగా నిలబడతానయ్యా. అది కృతజ్ఞత చెల్లించడం. ఒక పాపిని రక్షించి ప్రభు దగ్గరికి తీసుకొస్తే అది కృతజ్ఞత చెల్లించడం. ప్రభు ఒక్కటే ఆశిస్తున్నాడు మన దగ్గర, నశించిన పోయినది వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడో మనకి కూడా ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటంటే, నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మరి సువార్తను ప్రకటించి అనేక మందిని శిష్యులుగా తయారు చేయమన్నాడు. నీవు క్రీస్తు కొరకు ఒక శిష్యురాలిని కానీ ఒక శిష్యుని కానీ నువ్వు తయారు చేసినట్లయితే అదే దేవునికి కృతజ్ఞత చెల్లించడం. దేవుడిచ్చిన పనిని పరిపూర్ణం చేయడమే కృతజ్ఞత చెల్లించడం. దేవుడిచ్చిన పనిని మరి కొనసాగించడమే కృతజ్ఞత చెల్లించడం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి కృతజ్ఞత భావన, కృతజ్ఞత ఆ యొక్క అర్థాన్ని, సారాన్ని కలిగి దేవుని యొక్క కృతజ్ఞత అనే పదములో ఇమిడై ఉన్న ఆ యొక్క మర్మాన్ని గ్రహించి, ప్రభువా, నీవు నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది కృతజ్ఞతతో ముడిపడి ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించి, విశ్వాసం వెళ్ళపరచడమే కాదు, విశ్వాసముతో ఉంటూ కృతజ్ఞతతో మనము కలిగి ఉండి దేవునిలో ముందుకు సాగాలని, దేవునికి సాక్షిగా నిలబడాలని, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలని, దేవునితో మనము రుణపడి ఉండాలని, ఆయన చేసే మేలును బట్టి ఒక ఆత్మనైనా పరలోక రాజ్యంలో మనం చేర్చే విధముగా మన బ్రతుకు, మన జీవితము కృతజ్ఞత కలిగి బ్రతికే భావన అనే స్థితిని మనం కలిగి మరి వ్యర్థంగా మరి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించే వారముగా మన జీవితము మార్చుకొని, మన జీవితం ప్రయాణము టైం టేబుల్ మార్చుకొని ఇప్పుడు నిండైన దేవుని కొరకు బ్రతికే మరి కృతజ్ఞత చెల్లించే విధముగా మన జీవితం ఉన్నట్లు సరిచూసుకొని ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు ప్రభువు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.